ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వచనము. మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇజ్రాయెల్ దేశంలో మనం నజరేతునికి వెళ్ళినప్పుడు నజరేతులో మనం చూసేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి స్థలంలో చర్చ్ ఆఫ్ ది అనౌన్సియేషన్ అంటారు. ఈ చర్చ్ ఆఫ్ ద అనౌన్సియేషన్లో మరియా నివసిస్తున్నటువంటి సమయంలో దేవుని సముఖము నుండి దేవదూత గాబ్రియేలు మరియ దగ్గరకు వచ్చి మరియతో చెప్పిన మొదటి మాట, మరియా భయపడకు. మొదటి మాట. రెండో మాట, నీవు దేవుని వలన కృప పొందితివి. ఎంత అద్భుతమైన విషయం కదండి. ఆ మరియా నివసించేటటువంటి స్థలానికి అనేక పర్యాలు వెళ్ళడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఇంకా మీలో చూడని వారు ఎవరైనా ఉంటే మన యొక్క యూట్యూబ్ ఛానల్లో మరియా ఎక్కడైతే గాబ్రియేలు దేవదూతను కలుసుకుందో ఆ వీడియోస్ అన్నిటిని కూడా షేర్ చేస్తున్నాను. తప్పకుండా మీరు వీక్షించవలసిందిగా మనవి చేస్తున్నాను. మరియని దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి గల కారణం ఏంటి అంటే, తను నివసిస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా భయంకరమైనటువంటి వ్యభిచారం ఉండేటటువంటి స్థలం. ఆ ప్రాంతం కూడా దొమ్మీలు దొంగలు ఉండేటటువంటి స్థలం. అదొక మాటలో చెప్పాలంటే స్లమ్ ఏరియా అని మనం చెప్పొచ్చు. అటువంటి ప్రజల మధ్యలో ఒక యవ్వనస్తురాలైనటువంటి స్త్రీ పరిశుద్ధంగా జీవించి పరలోకాన్ని ఆకర్షించగలిగింది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేన్ని ఆకర్షించిందండి? పరలోకాన్ని ఆకర్షించగలిగింది. ఈ లోకాన్ని రక్షించేటటువంటి రక్షకుడు ఏర్పరచుకున్నటువంటి యవ్వనస్తురాలు ఎవరు అంటే మరియా. ఈ ఉదయకాల సమయంలో యవ్వనస్తురాళ్ళ గురించి ఒక మాటని నేను అడగాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నారా? యేసయ్య మరియ గర్భములో జన్మించడానికి ఇష్టపడ్డాడు. అదే యేసయ్య ఈరోజు నీ హృదయములో జన్మించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఏర్పరచుకున్నటువంటి మరియ ద్వారా దేవుని నామము మహిమపరచబడింది. యేసు ప్రభు మీ హృదయంలోనికి వస్తే మీ ద్వారా ఆయన నామము మహిమపరచబడుతుంది. కృప అనే మాటకి అర్థాన్ని చాలాసార్లు జ్ఞాపకం చేశాను. అర్హత లేనటువంటి వారికి క్షమించి ఆశీర్వాదాలను ఇవ్వడమే కృప. మరియకి దేవదూత చెప్పిన మాట ఏంటి అంటే, మరియా నువ్వు భయపడొద్దు, ఎందుకంటే నువ్వు దేవుని యొద్ద నుండి కృప పొందుకున్నావు. నువ్వు ఆశీర్వదించబడినటువంటి తల్లివి. నిన్ను అనేక తరములకు దేవుడు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉంచి ఉన్నాడన్న వాగ్దానాన్ని గాబ్రియేలు దేవదూత మరియకు తెలియజేసింది. అదే పరలోకం ఈరోజు కూడా యవ్వనస్తులను ఆకర్షించాలని ఆశపడుతుంది. మీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వగలిగితే, ప్రభు సన్నిధిలో మీరు ప్రార్థన చేయగలిగితే, ఆ ప్రభుని మీ హృదయంలోనికి అంగీకరించగలిగితే, ఆ పరిశుద్ధుడైన దేవుడు మీలోనికి వచ్చినప్పుడు మీ ద్వారా దేవుని కార్యాలు జరుగుతాయి. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చిందిగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో మా ప్రియులు తలపెట్టే ప్రతి కార్యములో జయమును అనుగ్రహించమని, మాకు కూడా పరిశుద్ధమైన జీవితాన్ని దాయి చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.